మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి సర్వోన్నతుని స్తుతించేది ఎవరు అంటే సజీవులు మాత్రమే. మృతులు ఆయనకు స్తుతి చెల్లించరు. అందుకే పై వచనాన్ని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. అవును, మనము ఆయనను స్తుతిస్తున్నాము అంటే మనము సజీవులమై ఉన్నామని. మరొక కోణంలో మనము సజీవులమై ఉన్నాము అంటే ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. కనుక స్తుతి ఎంతో ప్రాముఖ్యమైనది దేవుని దృష్టికి, మరియు ఆయన కోరుకునేది. మనం కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. కృతజ్ఞత లేని జీవితాలు చీకటమయమైపోతాయి, అంధకారమయమైపోతాయి. అది అన్ని కోణాల్లోనూ. చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసిన, మేలును మర్చిపోయినా వారి జీవితం అంధకారంలోకి ప్రవేశిస్తుంది అనే సంగతి వాస్తవం. మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే సందర్భంలో మనకు మేలు చేసిన వారి విషయంలో, గత దినాల్లో మనకు చెయ్యందించిన వారి విషయంలో కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి కీడు చేయక ప్రతి వారికి మేలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనలను పాప రోత జీవితం నుండి విడిపించి ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి రక్తంలో కడిగి శుద్ధి చేసి ఆయన పరిశుద్ధమైనటువంటి నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడి యొక్క త్యాగాన్ని గుర్తించి ఎప్పుడు కూడా ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన పుణ్య కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఆ కార్యాన్ని, ఆ పుణ్య కార్యాన్ని మనం మరిచినట్లయితే మనము మృతి నొందిన వారి లెక్కలో ఉంటాము అన్న సంగతి వాస్తవం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం కలిగి ఉన్నావు కానీ నీవు మృతుడవే అని. దాని అర్థం నీవు జీవించి ఉన్నావు, సంపదను సంపాదించుకుంటున్నావు, కావలసిన వాటిని కూర్చుకుంటున్నావు, నచ్చిన దానిని, మెచ్చిన దాన్ని నీ కడుపుకు భుజిస్తున్నావు, నీకు కావలసిన దాన్ని దృష్టి ఉంచుతున్నావు, నీ శరీరానికి కావలసిన వాటన్నింటినీ సమకూర్చుకుంటున్నావు. కానీ స్తుతి చెల్లించటం మర్చి ఉన్నావు కనుక నీవు జీవించున్నావన్న పేరు మాత్రమే ఉన్నది. మనుషుల దృష్టిలో నీవు ఘనుడువు, ఘనురాలువు. మనుషుల దృష్టిలో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ నా దృష్టిలో నీవు ఎప్పుడో మృతి నొంది ఉన్నావు. కారణం నీలో స్తుతి లేకపోవటం చేత అని వాక్యం తేటగా మనకు సెలవిస్తున్నది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము స్తుతి చెల్లించడం అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనము కృతజ్ఞత కలిగి ఉండడం అనేది దేవుని యొక్క ముఖ్య తాత్పర్యం. ఆయన మనల్ని సృష్టించింది ఆయన స్తుతి కొరకే. మనలను ఆయన సృష్టించింది ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించడానికి. మనలను ఆయన సృష్టించింది మేలుకు ప్రతిగా కీడు చేయక ఆయన మేలుకు బద్ధులమై ఉండాలని. కనుక మన జీవితంలో ఆయన ఎన్నో మేలు చేసి ఉన్నాడు. మనం నేటి దినాన సజ్జులమై ఉన్నాము. నేను ఈ ప్రసంగాన్ని చేస్తున్నప్పటికీ, ఈ ప్రసంగాన్ని వింటూ ఉన్నప్పటికీ ఇరువురము దేవుని చేత ఆయుష్ను పొందుకున్న వారంగా సజీవులమై ఉన్నాము కనుక మనం ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రతి విషయంలోనూ వైకవజామున స్తోత్ర ప్రార్థనతో దినమును ప్రారంభించి మరియు రాత్రి వేళ ఆయనకు స్తుతి ప్రార్థనతో మరలా దినమును ముగించుట మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. స్తుతి చెల్లించేవారు దేవుని మహిమపరుస్తున్నారని కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు. స్తుతి యాగం అర్పించేవాడు యెహోవాను మహిమపరచుచున్నాడు. మనం ఆయనను మహిమపరచడానికే, ఆయనను ఘనపరచడానికే ఆయన మనకు జీవమునిచ్చి ఉన్నాడు, మరి దేనికి కాదు. కొందరు నాకు అనుగ్రహించబడినటువంటి ఈ జీవితాన్ని పాపం కొరకు వెచ్చిస్తాను అని, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాను అని పాతాళపు మార్గంలో నరకానికి వెళ్ళేటువంటి త్రోవలకు అడుగుపెట్టినట్లయితే వారు ఆ యోచన ఎప్పుడైతే చేసి ఉన్నారో ఆ క్షణమందే వారు సజీవ లెక్కల నుండి కొట్టివేయబడ్డారు దేవుని దృష్టిలో. అయితే ఆయనను స్తుతిస్తూ, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ అన్ని వేదనలోనూ, బాధల్లోనూ, నిరాశ నిస్పృహల్లోనూ, కన్నీటిలోనూ, అపజయాలలోనూ, లేమిలోనూ, కరువులోనూ, ఇబ్బందులలోనూ, వస్త్రహీనతతోనూ, అనారోగ్యముతోనూ ఆదరణ లేని వారుగా ఉన్నప్పటికీ ఆయనను స్తుతిస్తూ ఉన్న ప్రతి జనాంగము ఆయన దృష్టిలో సజీవులై ఉన్నారు. ఒకవేళ మనుషులు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ మనుషులు ఆరోగ్యం లేదు, అనారోగ్య స్థితిలో ఉన్న వారి వద్దకు మనం వెళితే మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు అని దూరమున నిలిచి ఉండొచ్చు. ఒకవేళ వీరి యొద్ద సంపద లేదు, వీరి యొద్దకు వెళ్ళినా మనకు ఏ ఉపయోగం ఉండదని అందరంత దూరంలో నిలిచి ఉండొచ్చు. కానీ నా ప్రభు అంటున్నారు, అందరి
అందరూ విడిచి వెళ్ళిపోయినా నన్ను స్తుతిస్తున్న నీవు నా దృష్టిలో ఉన్నావు, నీవు సజీవుడువు సజీవురాలవు, నీ కొరకు నేను సిద్ధపరిచిన దాన్ని నీకు అనుగ్రహిస్తాను అని. మనం ధనవంతుడు లాజరు యొక్క చరిత్రను చూసినప్పుడు ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించాడు. కానీ లాజరు మరణించిన తర్వాత తాను నూతన జన్మలోకి ప్రవేశించిన వాడుగా పరదేశులకు అడుగుపెట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. అది సజీవుల లెక్కలో ఆయనను స్తుతించుట. మృతులలోకి వెళ్ళినప్పటికీ తాను పొందుకున్నటువంటి ఆ నిత్య జీవంలో తాను కలిగినటువంటి మనుగడను బట్టి ఆయనను స్తుతించుట. అదే ధనవంతుని యొక్క విషయాన్ని చూసినట్లయితే అతడు పైకి జీవించాలన్న పేరు కలిగి ఉన్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, ధర్మశాస్త్రం గురించి జ్ఞానం కలిగి ఉన్నవాడు, మందిరానికి గుప్పిలు విప్పి కానుకలు ఇస్తున్నవాడు, అన్ని ఆత్మీయంగా ఉన్నప్పటికీ తాను దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లించిన వాడుగా ఉన్నాడు. తాను చేసిన పాపాన్ని బట్టి పాతాళమునకు త్రోసివేయబడ్డాడు. నాటి నుండి స్తుతి చెల్లించుట అతని జీవితంలో పూర్తిగా దూరం అయిపోయింది. తాను స్తుతి చెల్లించకపోవట చేతనే, కృతజ్ఞత కలిగి ఉండకపోవట చేతనే తాను పాతాళంలోకి చేరువైపోయాడు. ఆ ఉన్నతమైన సంపద కలిగినటువంటి స్థితిని ఇచ్చింది ప్రభువే, కానీ దానికి కృతజ్ఞత కలిగి లేక తాను నేను ఇస్తున్నానులే కానుక, నేను చేస్తున్నానులే దేవుని కొరకు అన్నటువంటి లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానపు దశలోనే మిగిలిపోయాడు. లెక్కలు వేస్తూ ఆయన నాకు 100 ఇస్తే నేను 10 ఇచ్చానులే, ఆయన నాకు 200 ఇస్తే 20 ఇచ్చానులే, కాబట్టి నేను భక్తిలోనే ఉన్నాను, ఇక ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినటువంటి అక్కర ఏమున్నది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ సమయం రానే వచ్చింది. స్తుతి లేని వారు సమాధులకు త్రోయబడతారు అని, కృతజ్ఞత లేని వారి జీవితం అంధకారమయమైపోతుంది అని తనకు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది. కనుక ఈ వాక్యం అంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సజ్జులమై ఉన్నాము అంటే ఆయనను స్తుతించడానికే. మనం స్తుతి చేయడానికి ఆయన మనలను సజీవులుగా నిలబెట్టాడు. పాతాళంలోకి వెళ్ళిపోయిన వారు, మృతి చెందిన వారు ఆయనకు స్తుతి చెల్లించరు. కారణం వారు పాతాళంలోనూ చీకటిలోను మట్టిలోను త్రోయబడ్డారు గనక స్తుతి చెల్లించుటకు వారిలో జీవం లేదు గనక. అదే జీవం కలిగిన వారు ఆయనను స్తుతిస్తారు. నేడు మనకు ఆయన ఇచ్చిన జీవం బట్టి స్తుతించాలి. నేడు మనకు ఆయన ఇచ్చినటువంటి చక్కటి సత్యవాక్యాన్ని బట్టి ఆయన స్తుతించాలి. నేడు మనకు అనుగ్రహించినటువంటి సత్య సేవకులను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకిచ్చినటువంటి చక్కటి కుటుంబాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకు ఇచ్చినటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి, రక్షణను బట్టి, ఆత్మీయ విలువలను బట్టి, ఆయన మనకు నేర్పిన ఆత్మీయ పాఠాలను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మోషేతో కూడా ప్రభు అంటారు, నీవు మరణించబోతున్నావు, నీ కాలం అయిపోవస్తుంది, నేను నీకు నేర్పించిన, నీవు నేర్చుకున్న ఈ ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలను గీతాలుగా రాసి ఇజ్రాయేలీలకు నేర్పించుమని 2 పాటలను ప్రభు మోషే ద్వారా ఇజ్రాయేలీలకు అందించారు. ఆ పాట ఎప్పటికీ వారు జ్ఞాపకార్థంగా పాడుకోవాలని కూడా మోషే ద్వారా ప్రభు తెలియజేశారు. కనుక స్తుతి చెల్లించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన పితరులు పౌలు శిలలు చెరసాలలోకి వేయబడినప్పుడు వారు స్తుతించుట చేతయే, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట చేతయే వారి బంధకములు తెంపబడి ఉన్నవి. నేను చావను, నేను సజీవుడినై నా దేవుని నామాన్ని ఘనపరుస్తాను, మహిమపరుస్తాను అని గంభీరంగా గలమెత్తి పాడారు. ఆ పాటల శబ్దానికి చెరసాల పునాదులు కదిలి, గడపలు పగిలి, సంఖ్యలు తెంపబడి వారు స్వతంత్రులుగా మార్చబడ్డారు. స్వేచ్ఛగా బహాటంగా బయటికి రాగలిగారు, కేవలం స్తుతి చెల్లించడం చేతయే. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే ఈ నిస్సారమైనటువంటి జీవితంలో, ఈ నిరాశ నిస్పృహలో, ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ వేదనలను బాధలను మనకు గొప్ప అఖండమైనటువంటి విజయం ఇవ్వడానికి ఆయన మన పక్షమున మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సంపద ఎంతో శ్రేష్టమైనది. మనము దాన్ని పొందుకోవాలంటే కేవలం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, ఆయన చేసిన మేలను బట్టి స్తోత్రములు చెల్లించినట్లయితే, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పూర్తిగా మన సొంతం అవుతాయి. ఒకవేళ కృతజ్ఞత లేని జీవితం కలిగి ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, అట్టి జీవితాలు అంధకారమయమైపోతాయి. ఇప్పుడు అంతా బాగున్నట్లే ఉంటుంది, ఇప్పుడంతా సంతోషంగానే ఉన్నట్లుంటుంది, మనం చెప్పిన జరుగుతున్నట్లు ఉంటుంది, అంతా నడుస్తూ ఉన్నట్లే ఉంటుంది, కానీ అర్ధాంతరంగా వారి జీవితాలు అంధకారమయమైపోతాయి. వాక్యం ఇంకా లోతుగా సెలవిస్తుంది, వారి యొక్క దీపం చీకటిలో ఆరిపోతుంది అని. వెలుగులో ఆరిపోతే బాగుండే మాట, కానీ వారి యొక్క దీపం చీకటిలో ఆరిపోతుంది, ఇక వారి జీవితం చీకటమయమైపోతుంది అని. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం సజీవులమై ఉన్నామని, ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నామని ఎరిగి ఉండగా ఆరాధనలో నోరు తెరిచి
స్తుతించుట, ఆయన మనకు ఇచ్చినటువంటి స్వరాన్ని బట్టి ఘనపరచుట, సాక్ష్యాన్ని చెప్పి కానీ స్వార్థ చెప్పి కానీ ఆయన చేసిన మేలను స్తుతి పాటగా పాడుతున్న బట్టి కానీ ఏదో కోణంలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధముగా మనం ఆయనకు స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. కనుక అట్టి ఆశీర్వాదాన్ని స్తుతి ద్వారా మనం పొందుకున్న వారంగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభుపై వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. సజీవులే కదా నేను స్తుతించేదని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, నువ్వు సజీవులు మాత్రమే స్తుతిస్తారని, జీవం లేని వారిని స్తుతించలేరని మీరు సెలవిచ్చారు. మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి స్తుతించాలని మీరు ఎంతో తేటగా వివరించారు. ఈ వాక్యం ప్రతి వారు అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లోనూ నీకు స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా కృప దయచేసి, ఎక్కడ అనైక్యత కానీ, కీడు కానీ, ద్వేషాలు కానీ, కోపాలు కానీ లేకుండా ప్రేమతోనూ, ఐక్యతతోనూ, సమాధానముతోనూ స్తుతి మహిమను నీకు చెల్లిస్తూ ముందుకు సాగినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.